ఊరికే సరదాగా ఏదో టైం పాస్ పలకరించట్లేదు. మరి ఆవిడ అన్ని మాటలు మాట్లాడుతుంటే యూ నాట్ టేకింగ్ స్టాండ్ ఆన్ ఇట్. నో యూ నాట్ టేకింగ్ ఎనీ స్టాండ్ ఆన్ ఇట్. నేను హర్ట్ చేస్తాను వాంటెడ్గా ఎవరినైనా మాట్లాడుతున్నప్పుడు ఆవిడ వచ్చింది, ఆవిడ సీన్ క్రియేట్ చేసింది. యూ నో అబౌట్ హర్. కావాలా వద్దా అన్నప్పుడు అందరూ ఆవిడ కావాలని అన్నారు. సరే ఆవిడకి ఎన్ని కెప్టెన్ గా స్టాండ్ తీసుకో అప్పుడు. ఎందుకంటే లేదు ఆవిడకి తెలియాలి కదా. తెలియాలి కాదు పవన్, నన్ను టార్చర్ పెడుతుంది, కుకింగ్ లో ఉన్న వాళ్ళని టార్చర్ పెడుతుంది ఆవిడ. ఆవిడ చేయడం ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది ఒక్కసారి అడిగేటండి రాము గారు. మీకు ఇబ్బంది ఉండదు, చేసే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఇప్పటి వరకు నేను ప్రశాంతంగా నేను వంట చేసి నేను ఇవ్వగలిగానంటే తనుజ అక్కడ వెనకాల సపోర్ట్ చేస్తుంది కాబట్టి అలాంటి ఒక పర్సన్ తీసుకోండి. మన ఇద్దరం టాపిక్ లో ఎవరు రాకూడదు, అది నా వేరే వాళ్ళు వచ్చి మాట్లాడుతారు. ఓకే ఫైన్, ఐ ప్రామిస్ యూ ఐ డోంట్ రిపీట్ అగైన్. ఐ ప్రామిస్ యూ. I'm sorry, I'll not hurt you anymore. 23వ రోజు ఉదయం 8 గంటలు. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాగిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో గల్లుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే అద్దంలో చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఉదయం 9 గంటలు. నువ్వు నా దగ్గర అంత రాపో ఉన్నప్పుడు నాన్న పిలుస్తున్నప్పుడు నాకు ఒక మాట చెప్పొచ్చు కదా అంటే సరిపోయింది. నువ్వు కెప్టెన్ తీసుకొచ్చి అంత పంచాయతీ చేయాల్సిన అవసరం లేదు. నాన్నకి కుకింగ్ మానిటర్ అవ్వాలని ఉందా? ఒకళ్ళు ఉంటే ఆమె పాయింట్లో ఒకళ్ళు ఉంటే నన్నే డైరెక్ట్గా అడగొచ్చు కదా. మా తనగా నేను ఒక 1 వీక్ చేస్తానని నన్నే అడగొచ్చు కదా అనేది ఉంది ఆమె మైండ్లో. అంత ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత నా బుర్ర పిచ్చిపోయింది. అసలు ఈవిడ ఈమె తగ్గట్లేదు, ఆవిడ తగ్గట్లేదు. నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే సరే మనం స్టాండ్ తీసుకొని నేను మానిటర్గా ఉంటే కనీసం అంటే ఒక పీస్ఫుల్ ది వస్తుంది. ఆవిడ అప్పటికి బన్నీ అన్న కావాలి మానిటర్ కావాలని చెప్పి అంటుంది ఆవిడ. నేను రీతుని అడిగాను, అసలు గ్రూప్లో మాట్లాడుకున్న విషయాలన్నీ బయటకు ఎలా చెప్తావు రీతు నువ్వు? అసలు ఆ పాయింట్ ఎందుకు వచ్చింది? నువ్వు అంత గట్టిగా అందరి ముందు మన గ్రూప్ డిస్కషన్ పాయింట్లు ఎందుకు చెప్పారంటే యాపిల్ ఏమో తెలుసా, రూల్స్ బ్రేక్ చేశారు, నాకు ఒక్క రూల్ బ్రేక్ చేసినా నేను మొత్తం బ్రేక్ చేస్తా అంది. మనం మాట్లాడుకున్న పర్సనల్స్ వచ్చి వాళ్ళ ముందు ఎలా డిస్కస్ చేస్తావు అని అన్నా. నేనంతే ఒక రూల్ బ్రేక్ అయినా నాకు మొత్తం బ్రేక్ అయినంటే నేను అన్నీ బయట పెట్టేస్తా అంటుంది. నాకు అసలు ఆ లాజిక్ ఏంటో అర్థం కాలేదు. అవునా అనుకుని సరేలే అనుకున్నా. ఉదయం 11 గంటలు. కూతురు ఉంటే సరిపోతుందా? ఆవిడ అన్ని మాటలు అనేస్తున్నారు. సంజన గారు మీరు మాట్లాడుతున్నది కరెక్ట్ కాదు అని మీరు అంటున్నారు. అందరినీ పంపించేసి ఆవిడని నన్ను కూర్చోపెట్టి మాట్లాడేయడం ఎంతసేపు? చెప్పకుండా నేను మానిటర్ అవ్వాలని ఎంతమందికి ఉంది, నాకెంతమంది సపోర్ట్ చేస్తారు? నీకు నేను అవ్వాలని లేదా? నీకు లేదా? నన్నే అడిగేయండి, నేను ఇచ్చేస్తాను బ్యాడ్జ్. ఈమె చేత నేను పర్మిషన్ తీసుకోవాలా? ఈమెను అడిగి నేను చెయ్యాలా? ఏ మనిషికైనా నాకు తెలిసి హర్ట్ అవుతే మనుషుల్ని ద్వేషించరు. ఇప్పుడు నేను వాళ్ళని ద్వేషించట్లేదు, హార్ట్ ఒప్పుకోవట్లేదు. నేను మొహం కూడా చూడబుద్ధి అవ్వదప్పుడు. ఐల్ టేక్ టైం, డెఫినెట్లీ ఐల్ టేక్ టైం. మధ్యాహ్నం 12:45. నువ్వు తన హస్బెండ్, నేను తన బాయ్ ఫ్రెండ్. ఓకే అమ్మా ఏంటి ఈ మధ్య కలవట్లేదు, మాట్లాడట్లేదు, సరిగ్గా ఫోన్ కూడా సరిగ్గా లిఫ్ట్ చేయట్లేదు, టైం దొరకట్లేదు. ఏమవుతుంది నీకు? ఎక్కడికి వెళ్ళినా ఏం పని చేసినా 100 మంది చుట్టుపక్కనే ఉన్నారు. అందుకే అయినా వాడిని ఎప్పుడు వదిలేస్తావు చెప్పు? మన ఇద్దరం లవ్ చేసుకున్నాం. నీ లైఫ్లోకి వాడు వచ్చిన దగ్గర నుంచి చూడు, అందం తగ్గిపోతుంది, కలర్ తగ్గిపోతుంది, ఎన్ని కష్టాలు పెడుతున్నాడు వాడు నిన్ను. మన ఇద్దరం వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి ప్లీజ్. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నా. అయితే ఒక పని చేద్దామా? ఈరోజు ఎలాగైనా నేను మా ఆయనకి మా విషయం చెప్పేస్తాను. వాడికి విషయం చెప్తే వాడు వద్దు విషయం దాకా చచ్చుతాడేమో కానీ నేను వదిలిపెట్టాడు.
ఎవరిని కలుస్తానని వచ్చావే నువ్వు? ఎవరీడు? నా ఫ్రెండ్. మేమిద్దరం స్కూల్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. అవునా? మాట్లాడుకోండి, నేను వింటాను. మీరేం మాట్లాడుకుంటాను? విషయం ఏదో అన్నావు. లేదు. ఏమండి, ఏం చెప్పి పెంచారండి మీ కూతుర్ని? ఏం చెప్పి కట్టబెట్టారు? మీ కూతురు చూసారా? ఏం డిస్కస్ వచ్చారు? ఎక్స్క్యూజ్ మీ, నేను తన బెస్టీ. ఒక్క నిమిషం. నేను అదే అనుకుంటున్నాను. ఒక్క చూడు, ఆడేదో చేస్తున్నాడు. ఎలా ఉంటున్నావు నువ్వు? ఆడేదో చేస్తున్నాడు. ఏ రోజన్నా దీని అరుపులు భరించలేకపోతున్నాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, తను చాలా అమాయకురాలు, అపురూపంగా పెరిగింది. ఒక్క లేచా ఉండు. అడుపు ఆగువే నువ్వు. అరే ఆగు. అయ్యో, ఏడుపు. అమ్మా, ఒక్క నిమిషం ఆగా. ఓకే నాన్న. క్యాపిటల్ రూమ్ ఖాళీగా ఉంది, వెళ్ళండి అమ్మా. వెళ్ళి ఓదార్చుకుని రండి బయటికి. ముగ్గురు అనుకున్నా నా ముందు. ఇలాంటి అంకుల్ని ఎలా చేసుకున్నావు నువ్వు? నువ్వెక్కడ, వాడెక్కడ? చూడడానికి అలా ఉంది. ఆ ఒక్క మాటతో లేచి, ఆ ఒక్క మాటతో లేచి ప్లీజ్. ఏ పోరా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫ్రెండ్షిప్ ఉంది, ఒప్పుకోదా సొసైటీ? ఒప్పుకోదా? ఎప్పుడు మీకు డౌట్ చేయనా? ఎప్పుడు అనుమానమేనా? ఏమనుకుంటున్నారు మీకు? ఉండకూడదా? మీరు కొడతారేమో మా భయానికి. అది తప్ప. మీరు దగ్గరకు వస్తుంటే ఇక్కడ అరుస్తారేమో అని అది తప్ప. రండి. ఏంటి నాకన్నా నువ్వెక్కువ పట్టేసుకుంటున్నావు దాన్ని? నువ్వేంటి ఫ్లోలో నీ మనసులో మాట చెప్పేసో బాయ్ బెస్ట్ ఉంటావు తప్ప అని. పెద్ద ఆయనకి ఇంత చిన్న పిల్లని ఇచ్చి చేశారు. అప్పటి నానేంటి పెద్ద అయినా లేదు, తను బోర్డుగా ఉంటారు అప్పుడు పెద్ద అయినా చెప్తారేంటి? నువ్వే సగం పరుగు చెప్తున్నావే నాది. పరువు కాపాడాను. మీ మామగారితో మాట్లాడితే చూడాలనుకుంటున్నా. మా మామ రాడు. మా మామ ఎలాంటి వాటిలో రాడు. మొత్తం అయిపోయిన తర్వాత ఇలా నుంచొని అంటాడు అప్పుడు వగలాడి ఏడ్చుకుంటూ పోయి అని అంటది. నా ముందే ఒకటి చేయి పట్టుకుంది, వాడు దగ్గర చేసుకొని వాడి దగ్గరికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకొక బాయ్ ఫ్రెండ్ అంట. నా కళ్ళు పోయినాయా? నువ్వు చెప్పాలా నాకు? నా కళ్ళు పోయినాయా అంట. సగం నీ వల్లే. మధ్యాహ్నం 1:30. ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతోంది. ఈసారిది 4 టీమ్స్ మధ్య జరగబోతోంది. టీమ్ లీడర్స్ని కూడా నేనే ఎంపిక చేశాను. ఆ నలుగురు భరణి, తనుజ, సుమన్, కళ్యాణ్. ఇంటి కెప్టెన్ అయిన పవన్ ఈ టాస్క్కి సంచాలకులు. ఓకే బిగ్ బాస్. టీమ్ లీడర్స్, మీ టీంలో ఎవరుంటే మీరు టాస్క్ని గెలవగలరని అనుకుంటున్నారో, అలాగే టీం సభ్యులు ఏ టీంలో ఉంటే తమకు ప్రయోజనం కలుగుతుందని అనుకుంటున్నారో, ఈ విషయాలన్నింటినీ బాగా ఆలోచించి చర్చించి ఒక నిర్ణయానికి రండి. మధ్యాహ్నం 3 టీమ్ లీడర్స్, ఎస్ బిగ్ బాస్. టీమ్స్ ఎంచుకున్నారా? అవును బిగ్ బాస్. అయితే టీంల వారీగా మీకు నచ్చిన కలర్ బ్యాండ్స్ తీసుకొని లైన్లో నిల్చోండి. లీడర్స్ ఓన్లీ, లీడర్స్ ఓన్లీ, లీడర్స్ బ్యాండ్ తీసుకోండి. ఏది నీ ఇష్టం తన విచ్ కలర్ యు లైక్. బ్లూ 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 అన్నా బ్లూ. మీ ముందు ఒక గేమ్ బోర్డ్, రోల్ చేయడానికి డైస్, ప్రతి టీం కోసం ఒక కోన్. ఆ బోర్డులోని తమ స్టార్ట్ పాయింట్స్ దగ్గరుంది. ఇంటి కెప్టెన్ అయిన పవన్ ఈ గేమ్లో డైస్ రోలర్గా ఉంటారు. ఈ గేమ్లో వారిదే ప్రధానమైన మరియు శక్తివంతమైన పాత్ర. బజర్ మోగిన ప్రతిసారి కెప్టెన్ డైస్ రోల్ చేయాలి. ఆ రౌండ్లో ఏ టీం ముందుకు వెళ్లాలో నిర్ణయం కూడా కెప్టెన్దే. ప్రతి రౌండ్లో ముందుకు కదలడానికి వేర్వేరు టీమ్స్కి అవకాశం ఇవ్వాలా లేదా ఒకే టీంని కొనసాగించాలా అని డిసైడ్ చేసే పవర్ కెప్టెన్కుంటుంది. కెప్టెన్ డైస్ రోల్ చేసిన తర్వాత తాను నిర్ణయించిన టీం లీడర్ ముందుకొచ్చి వారి టీం కోన్ను డైస్లో వచ్చిన సంఖ్య మేరకు ముందుకు కదిలించాలి. ఆ లూడో బోర్డులో స్పెషల్ బాక్సెస్ ఉన్నాయి. వాటి ద్వారా మీకు నామినేషన్ చేసే అవకాశం లభిస్తుంది. అది ఎలా లభిస్తుందో సమయం వచ్చినప్పుడు
నేను తెలియజేస్తాను. మధ్యాహ్నం 3:45. ఓరి అమ్మ, నువ్వు నన్ను లాగుతున్నావే బాబు, నన్ను చంపమాకే. నువ్వు వెళ్ళి నీ టీంలో ఎవరు బర్నియాలతో స్ట్రాటజీ ప్లే చేసుకోపో. నువ్వే నా గేమ్, నువ్వే నా స్ట్రాటజీ, నువ్వే నా అన్ని. ఓరి అమ్మ, నువ్వే నా ఇమ్యూనిటీ, నువ్వే నా బ్రతుకు, నువ్వే నా అందరూ బ్యాక్ బిగ్ బాస్ కూడా పోరుకుంటుంది మా కామెడీ. 3, 2, 1. ఓ కసి కళ్యాణ్. మళ్ళీ బజర్ వస్తే మళ్ళీ బజర్ వస్తాయి. మళ్ళీ మీరు వెళ్ళొచ్చేమో. నేను నెక్స్ట్ ఇంకో వెంటనే ఉంటుందిలే, రండి. అమ్మో, తనుజ. ప్లేట్ నామినేట్ లేదు లేదు, దానికంటే ముందు స్టార్ట్. సాయంత్రం 4 తనుజ, మీ టీం కోన్ ప్లేటు నామినేషన్ బాక్స్లోకి వచ్చింది కాబట్టి ఎస్ బిగ్ బాస్. మీరు ఒక టీం ఎంచుకొని వారితో ఒక టాస్క్ ఆడాల్సి ఉంటుంది. ఎస్ బిగ్ బాస్. బిగ్ బాస్ సుమన్ అన్న. లివింగ్ ఏరియాలో 2 బ్లాక్స్ ఉంచబడ్డాయి. ఇరు టీం సభ్యులు ఈ టాస్క్లో చేయాల్సిందల్లా మీకిచ్చిన ఎలాస్టిక్ రోప్ని మీ టీంలోని 3 సభ్యులు నడుముకి కట్టుకొని ఆ రోప్ సహాయంతో అక్కడున్న 2 బ్లాక్స్లో ఒక బ్లాక్ను గార్డెన్ ఏరియాకి తీసుకొచ్చి అక్కడే ఉన్న ప్లాట్ఫామ్పై పెట్టాల్సి ఉంటుంది. ఏ టీం సభ్యులైతే ముందుగా ఒక బ్లాక్ను తీసుకొనొచ్చి ప్లాట్ఫామ్ మీద పెడతారో వారే ఈ టాస్క్లో విజేతలవుతారు. మరియు ఓడిపోయిన టీం సభ్యుల్లో ఒకరిని నామినేట్ చేసే అవకాశం పొందుతారు. సాయంత్రం 4:30. ఓకే, బజర్ కోసం. రండి 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 రండి. అది చెప్తున్నాను రాము. ఎటు ఎటు కిందకా ముందుకు రానా? తప్పు రాము, తప్పు రాము. ఓకే ఓకే మీరు బ్యాక్ బ్యాక్ బ్యాక్. స్ట్రెచ్ అయితేనే అది అవుతుంది. ఇప్పుడు నువ్వే రాము. నది రాము వెళ్ళాలి, రాము వెళ్ళాలి. నేను కూడా వెళ్తా. మీరు వెళ్ళండి, కొంచెం మీరు వెళ్ళండి. ఫ్లోర్ గారు వెళ్ళండి. అది ఓకేనా? ఓకే అబ్బా మీరిద్దరు గట్టిగా అట్టే ఉండండి. ఆగు ఆగు ఆగు. ఎక్కడికి? రాము రాము దగ్గరికి 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 దగ్గరికి. ఓకే, హ్యాండ్స్ హ్యాండ్స్ అవే. వెళ్ళండి వెళ్ళండి. లాగు లాగు. నడు అలాగే నడు. అలా ఉండదు, అలాగే వెళ్దాం. అలా ఉండదు తనుజా. స్లో స్లో స్లో. టచ్ చేయదు టచ్ చేయదు టచ్ చేయదు. ఒక నిమిషం. ఉంచండి ఉంచండి. డన్ పెట్టేశారు కదా, నేనే తప్పిస్తాను. ఇక్కడ ఇంకోటి ఏమైందంటే మన ముగ్గురం హైట్. కంగ్రాచులేషన్స్ ఎల్లో టీమ్. రాము బీభత్సం. నేను ఎందుకు కావాలనుకున్నాను స్పేస్ నాకు మైండ్లో సబ్బులు రీస్ అయింది. కెప్టెన్ పవన్, బిగ్ బాస్. ఈ టాస్క్లో విజేత ఎవరు? సో ఈ టాస్క్ లో విన్నర్ వచ్చేసి సుమన్ అన్న వాళ్ళ టీం. సాయంత్రం 4:45. సుమన్, తనుజ ఇమ్యూనిటీ గెలుచుకున్న కారణంగా వాళ్ళని నామినేట్ చేయడానికి వీల్లేదు. టీం ఎల్లో బిగ్ బాస్ ఎవరిని నామినేట్ చేస్తున్నారు? చెప్పు. బిగ్ బాస్ బ్లూ టీం నుంచి మేము రీత్యూని అనుకుంటున్నాం. బిగ్ బాస్ చెప్పండి. ఫస్ట్ ఆ ఎగ్ ఇష్యూ కానీ వీళ్ళు తనుజ మీద వాళ్ళే మన సంజన గారు ఎగ్ దొంగతనం చేశారు కదా. ఎగ్ విషయం దొంగతనం చేసింది. వాళ్ళు చెప్పలేదని చెప్పి వాళ్ళు అలగడం,
టీం అన్నప్పుడు మాకు చెప్పకుండా మీరు ఎందుకు చేశారు అండ్ మీరు ఎవరికీ చెప్పలేదు అంత గొడవ అయినప్పుడు అని అడగడంలో తప్పేముంది? సంజన గారికి ఆకలేసి వాళ్ళు దొంగతనం చేసి ఎగ్గు తిన్నారు. అప్పుడు దానికి మన మీదే అలిగి అది కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది ఫస్ట్. అన్న నువ్వు చెప్పేది సరిగ్గా చెప్పన్నా, అర్థం కాకుండా చెప్తున్నావు. ఎగ్ ఆమె టెంప్ట్ అయ్యి ఆమె తిన్నదన్నా, దానికి సపోర్ట్ గా తనుజ అండ్ భరణి గారు ఉన్నారు, వాళ్ళకి తెలిసి కూడా చెప్పలేదు అనే రీజన్ కి నేను వాళ్ళ దగ్గర అది అడగాల కానీ అవును అడిగా అన్న, అడిగాను నేను అక్కడ అడిగినప్పుడు చెప్తున్నారు కదా. మీరు చెప్పేది ఏంటో తెలుసుకొని చెప్పండి. మళ్ళీ ఇంకోటిది ఏంటంటే క్యాప్టెన్సీ టాస్క్ అది కూడా మాకు కరెక్ట్ గా నువ్వు ఎన్నిసార్లు అన్న ఇంకా మొత్తం బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయే వరకు అదొక్క రీజన్ తోనే నన్ను నామినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారన్న. వాళ్ళు చేశారు, ఇప్పుడు నాకు వచ్చింది, నాకు టీమ్ గా వచ్చింది. అంటే ఇప్పుడు ఒక్కొక్క వీక్ ఇప్పుడు నాది ఒకటి డిసిజన్ కాదు ఐ టుక్ ఇనఫ్ పనిష్మెంట్ అన్న, దానికి మళ్ళీ నేను అంటున్నది ఏంటంటే ఇప్పుడు ఇది నా ఒకటి డిసిజనే కాదు, నా టీం, నా ఎల్లో టీం. అదే అన్న, ఇప్పుడు ఒక తప్పు చేశాను, తప్పు జరిగింది, అది కావాలని చేయలేదని క్లియర్ గా చెప్పాను, అయినా తప్పు అని ఫీల్ అయ్యారు. డెఫినెట్లీ ఐ యాక్సెప్టెడ్. ఓకే, నా వల్ల తప్పు జరిగింది, ఐ టుక్ ద పనిష్మెంట్ అన్న, ఐ వెంట్ టు ద నామినేషన్. అది తర్వాత కూడా కరెక్ట్ గా ఉండట్లేదు. ఎక్కడ మాట్లాడేది ఇక్కడ మాట్లాడుతున్నావు, అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నావు, మళ్ళీ అక్కడికి. ఒక నిమిషం ప్లీజ్ అన్న, ఒక మనిషిని నువ్వు తప్పు అని చెప్పేటప్పుడు అది ఎందుకు తప్పు మనిషిని తెలుస్తుంది కానీ నీ ద్వారా తెలియట్లేదు కదా ఆ పాయింట్. అదే అన్న, నేను ఏ తప్పు చేశానో చెప్పన్నా అని అడుగుతున్నా. ఇక్కడ మాటలు అక్కడ చెప్తున్నావు, అక్కడ మాటలు డబుల్ గేమ్ ఆడుతున్నావు. డబుల్ గేమ్ ఎక్కడ చూపించన్నా? సెకండ్ వీక్ లోని మొత్తం 6 నామినేట్ చేశారు, 6 నామినేట్ చేశారు, 7 నామినేట్ చేసేస్తాం అన్న టాపిక్ వచ్చిందా లేదా? వచ్చిందన్న. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు అడుగుతున్నారు మన వచ్చి. వండర్ఫుల్ అన్న. ఇప్పుడు అక్కడ ఉన్న టెనెంట్స్ అందరూ క్లియర్ గా, ఓనర్స్ కదా అప్పుడు, మీరు మీ ఓనర్స్ దగ్గరికి ఒట్టే చెప్పండి, నేను మీ దగ్గరకు వచ్చి మేము అందరం డిస్కస్ చేసాం, మీరు కావాలనే మమ్మల్ని అందరినీ నామినేషన్ లో పెట్టారు అనే పాయింట్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడానా? పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ మీలో ఎవ్వరూ చెప్పలేదు. ఆ రోజు హరీష్ గారు బయట కూర్చొని విన్నారు. యాక్చువల్లీ ఆ పాయింట్ మీరు డిస్కస్ చేసుకోవడం విన్నారు, అదొచ్చి మాకు చెప్పారు అంతే తప్ప మీ టెనెంట్స్ లో ఎవ్వరూ కూడా ఈ పాయింట్ మాకు చెప్పలేదు. నాకంతా ఇక్కడ మాటలు పోయి అక్కడ చెప్పడం, అక్కడ మాటలు పోయి ఇక్కడ చెప్పడం, ఈ పాయింట్ ఉంది కదా, ఇంకేదైనా చెప్పు, నేను ఇక్కడ పోయి అక్కడ చెప్పింది ప్లీజ్. ఈ 3-4 పాయింట్ల వల్ల మా టీం అన్న, నువ్వు చెప్పే పాయింట్ ఒక్కటైనా చక్కగుందా అన్న? ఏందన్నా మీరు చెప్పిన పాయింట్స్ ఏం పాయింట్సే లేవు, అర్థమవుతుంది, మీరు చెప్పండి. మేము చూసింది స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం. మీరు మాకంటే స్ట్రాంగ్ ప్లేయర్, స్ట్రాటజీలో కానివ్వండి అన్నిట్లో మీరు స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి మాకు వేరే ఇక్కడ ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి నామినేట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నీకు ఇంకో ఆప్షన్ లేదని అంటున్నావు అండ్ నేను ఆడుతున్నాను అంటున్నావు, అంటే నువ్వు ఎవరితో ఆడదాం అనుకుంటున్నావు? ఎవరైతే వీక్ గా ఉన్నారో వాళ్ళతోనే ఆడి నువ్వు కప్పు గెలుద్దాం అని అనుకుంటున్నావు. అది నా స్ట్రాటజీ. అది నీ స్ట్రాటజీ. ఒక పర్సన్ నామినేట్ చేస్తున్నట్టు కదా, దానికి వ్యాలిడ్ రీజన్స్ చెప్పండి, నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. I have also been nominated for the same reason every week కదా. బికాజ్ మీరు ఏం పర్ఫామ్ చేయట్లేదు, కామ్ గా నేను పర్ఫామ్ చేశాను కదా. నేను పర్ఫామ్ చేశాను. నా मेरा प्रॉब्लम क्या है लैंग्वेज, బట్ పర్ఫామ్ తో मैंने किया ना. బట్ క్లియర్ గా ఈసారి ఎవరినైనా ఏమన్నా మాట అనేటప్పుడు ఫస్ట్ క్లారిటీగా తెలుసుకొని తర్వాత ఆ మనిషి ఆ మాటని నామినేట్ చేయన్న. ఇట్టంటారేందన్నా? ఇంకో మాట చెప్పించాను. అయిపోయింది బిగ్ బాస్. సుమన్, బిగ్ బాస్ నామినేషన్ బోర్డ్ని రీతు మెడలో వేయండి. ఓకే.